హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భార్గవి శ్రీకాంత్. ఇవాళ నేను ఒక మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోతో మేము ముందుకు వచ్చిన. అయితే లాంగ్ వీడియోస్ చాలా వరకు చేశాను నేను, బట్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఏం లేవు. అన్నీ నా మెమొరీస్, పాస్ట్ మెమొరీస్ అవన్నీ షేర్ చేసుకుంటూ వచ్చిన. ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అయితే ఏం లేదు, ఏదో ఒకటి జనాలకు యూజ్ చేయాలి అని అనిపించి ఇది స్టార్ట్ చేసిన. రీసెంట్గానే నేను మీషోలో సప్లయర్గా జాయిన్ అయినా. అంటే మన దగ్గర ఉన్న స్టాక్ని మనము మీషోలో అమ్మడం అంతే. 19 నుంచి మోస్ట్ ఫేమస్డ్ ఆన్లైన్ ప్లాట్ఫామ్ ఏదైనా ఉంది అంటే మీషోనే. ఎందుకంటే అందులో క్యాష్ ఆన్ డెలివరీ ఉంటుంది అండ్ అట్లనే ఫ్రీ షిప్పింగ్ ఛార్జెస్ అని చూపిస్తుంది కస్టమర్కి. బట్ యాక్చువల్గా మీషోలో జరిగేది ఏంటంటే క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ అయితే ట్రూ, బట్ షిప్పింగ్ ఛార్జెస్ కూడా కస్టమర్ తోటి పే చేస్తారు. అంటే ఎవరైతే పర్చేజ్ చేయాలనుకుంటారో వాళ్ళతోటి షిప్పింగ్ ఛార్జెస్ పే చేయించుకుంటారు. దానివల్ల చాలామంది మీషోకి అడిక్ట్ అయిపోయినారు. అండ్ దట్టు రీజనబుల్ ప్రైజెస్ కూడా ఉంటాయి. మనకు రీజనబుల్ అనిపిస్తుంది అంటేనే మనం తీసుకుంటాం. మనకు రీజనబుల్ అనిపిస్తుంది, బట్ ఇంక్లూడింగ్ షిప్పింగ్ ఛార్జెస్ అని మనం అర్థం చేసుకోవాలి. ఈవెన్ చిన్న ప్రోడక్ట్ అప్లోడ్ చేసినా కూడా మనకి షిప్పింగ్ ఛార్జెస్ తక్కువలో తక్కువ ఒక 50 రూపీస్ అయినా కూడా షిప్పింగ్ ఛార్జెస్ అయితే మనం పే చేస్తాము. సో దట్ మీషో వాడు ఇక్కడ ఎవరు ప్రాఫిట్ అవుతున్నారు? సప్లయరా? కాదు, సప్లయర్ అస్సలు కాదు. ఎందుకంటే మీరు షాప్కి వెళ్ళి ఒక ఐటెం పర్చేస్ చేస్తే, ఒక ఐటెంకి ఒక 100 రూపీస్ ఉందనుకోండి, మీరు షాప్కి వెళ్ళి పర్చేస్ చేస్తే వాడు మీకు మీషోలో 80 or 90కి చూపిస్తాడు. బట్ యాక్చువల్గా వాడు ప్రైజింగ్ చేసినప్పుడు ఆ ప్రోడక్ట్కి వాడు ఒక 40 రూపీస్ అలా ప్రైజింగ్ చేస్తే ఇంకా 40 or 50 కలిపి మీకు 90 or 100 చూపిస్తుంది. అంటే మీరు డైరెక్ట్గా వెళ్ళి షాప్లో తీసుకుంటేనేమో 100 రూపీస్కి పర్చేస్ చేస్తారు, ఆన్లైన్లో తీసుకుంటే 80 or 90కి పర్చేస్ చేస్తారు. బయటికి వెళ్ళకుండా మనము ఇంత తక్కువలా ఇంకా 20 రూపీస్ తక్కువకే వస్తుంది కదా అని ఆలోచిస్తారు. బట్ ఆ ప్రోడక్ట్ని అతను ప్రైజింగ్ చేసేటప్పుడు 35 or 40కి ప్రైజింగ్ చేసి ఉంటాడు. అంటే తను ఎంతకు తెచ్చి ఉంటాడు? మీ గెస్ కరెక్టే, 10కో 20కో తెచ్చి ఉంటాడని అనుకుంటారు. మేబీ అయి ఉండొచ్చు, కానీ చాలా వరకు మాత్రం అస్సలు అట్లా ఉండదు. వాడు 40 రూపీస్ ప్రైజింగ్ చేస్తున్నాడు అని అంటే వాడికి 30కో 33కో or 35కో పడి ఉండాలి. వాడు ఒక్కో ప్రోడక్ట్ మీద ఓన్లీ 5 రూపీసో 10 రూపీసో లాభం చూసుకుంటే తప్ప వాడు మీషోలో సప్లయర్గా ప్రొసీడ్ కాలేడు. నేనైతే ఇది విత్ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా. ఎందుకు అంటే నేనే ఉన్నాను. హెయిర్ యాక్సెసరీస్ స్టార్ట్ చేసిన. అంటే మన హెయిర్కి మనం యూజ్ చేసే యాక్సెసరీస్, స్క్రంచీస్ అండ్ క్లిప్స్, క్లాస్ అట్లా అవి స్టార్ట్ చేసిన. చిన్నగానే మినిమం ఇన్వెస్ట్మెంటే నేను ఒక 3000 వరకు స్టాక్ తెచ్చుకొని మీషోలో నేను స్టార్ట్ చేసిన. వ్యూస్ వచ్చేవి, అంతా బాగానే ఉండేది. ప్రైజింగ్ కూడా మంచిగా, అంటే మనతో పాటు కాంపిటీటర్స్ ఉంటారు ఇంకా మీషోలో. మనమే నాకు 10 రూపీస్ ఐటెం పడింది అనుకోండి, నేను దాన్ని ఒక్కటే 10 రూపీస్కి ఎందుకు పెట్టడం, ఒక 4-5 కలిపి ఒక 50 or 60కి పెడతా అని చెప్పేసి మనం ప్రైజింగ్ ఇచ్చామనుకోండి. సపోజ్ నేను ఒక స్క్రంచీ స్టార్ట్ చేశాను కదా, ఒక 10 రూపీస్ ఒక స్క్రంచీ నాకు ఆన్లైన్లో నేను స్టాక్ తెచ్చినప్పుడు పడింది అనుకోండి. ఒక 3 or 4 స్క్రంచీస్కి కలిపి నేను ఒక 50 రూపీస్ పెట్టాను అనుకోండి, నాకు 10 రూపీస్కి పడింది. 4 కలిపి నేను 50 రూపీస్కి పెట్టిన అనుకోండి, ఆర్ 60 రూపీస్కి పెట్టిన అనుకోండి, అంటే నేను 15 రూపీస్కి ఒకటి పెట్టిన, అంటే 5 రూపీస్. అతను మీషో వాళ్ళు కస్టమర్స్కి ఎట్లా చూపిస్తారు అంటే, నేను 50కి పెట్టిందని వాళ్ళు 95 or 100 or 110కి చూపిస్తారు. వాళ్ళకు మళ్ళీ ఫ్రీ షిప్పింగ్ చూపిస్తారు. నేను పెట్టిందేమో 50 రూపీస్, వాళ్ళు చూపించేదేమో 110 రూపీస్. దాంట్లో ఫ్రీ షిప్పింగ్ ఎక్కడుంది? అసలు ఫ్రీ. మేము క్యాటలాగ్స్ అప్లోడ్ చేసేటప్పుడే కస్టమర్ పే ద షిప్పింగ్ ఫీ ఇంక్లూడింగ్ ద ప్రైస్ అని చెప్పేసి మేము ఇచ్చిన ప్రైజింగ్కి షిప్పింగ్ ఫ్రీ కూడా యాడ్ చేసి కస్టమర్ ప్రైస్ ఇది చూపిస్తాం మేము అని చెప్పేసి అంటారు. సో దట్ ఇక్కడ ఎవరు లాభపడుతున్నారు? ఆ 50 రూపీస్ కూడా కస్టమరే పే చేస్తాడు. దట్టు కస్టమర్కి ఏమనిపిస్తుంది? చీప్ అండ్ బెస్ట్లో వస్తుంది కదా అనిపిస్తుంది. కానీ లాస్ అయ్యే వాళ్ళు ఎవరో తెలుసా? సప్లయర్స్. ఇదంతా విన్న తర్వాత కూడా మీకు స్టార్ట్ చేసుకోవాలి. మీషోలో సప్లయర్గా నేను స్టార్ట్ చేసుకుంటా, నేను హోల్సేల్కి ఇచ్చేసుకుంటా ప్రోడక్ట్స్. నేను రీటైలర్ని కాదు ఆర్ రీసెల్లర్ని కాదు, నేను డైరెక్ట్ మ్యానుఫ్యాక్చరర్ని. నేను ఎంతకో అంతకు నా ప్రోడక్ట్ సేల్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు మాత్రము ఈ మీషో సప్లయర్లో జాయిన్ అయితే బెటర్.
అండ్ ఇంకా మీషో సప్లయర్ హబ్లో మీరు జాయిన్ అవ్వాలంటే మీషో యాప్లోనే ప్రొఫైల్ దగ్గర క్లిక్ చేసి సప్లయర్ హబ్ పైన క్లిక్ చేస్తే మీరు ఫోన్లో డైరెక్ట్గా మీషో సప్లయర్గా మారిపోతారు. కానీ అంతకంటే ముందే జిఎస్టీ వితౌట్ జిఎస్టీ నెంబర్తో పాటు ఎన్రోల్మెంట్ ఐడి మనం అక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఎన్రోల్మెంట్ ఐడి ఎంటర్ చేసి ఆ తర్వాత అడ్రస్, ఉంటున్న అడ్రస్, ఒకవేళ రెండు ఒకటైతే ఓకే, లేదు అంటే మాత్రం అట్లా అడ్రస్ కూడా మనం అప్డేట్ చేసుకోవాలి. ఎందుకంటే మనం వన్స్ మీషోలో సప్లయర్గా జాయిన్ అయిన తర్వాత మనం ప్రోడక్ట్స్ అన్నీ క్యాటలాగ్స్ అన్నీ అప్లోడ్ చేస్తాం కదా, మనకు ఆర్డర్ వచ్చిన వెంటనే మనం ఏం చేస్తాం, ప్యాక్ చేసి రెడీగా ఉంచుతాం. డెలివరీ బాయ్ రావాలి అంటే పర్మనెంట్ అడ్రస్కి వెళ్ళలేడు కదా. అంటే రెంటెడ్ హౌస్లో ఉన్నారనుకోండి, మీరు అప్డేట్ చేస్తే ఆ అడ్రస్కి వచ్చి పికప్ అడ్రస్ కరెక్ట్గా మీరు ఎక్కడ ఉంటున్నారో అది పికప్ అడ్రస్ ఇచ్చేసింది అనుకోండి, అక్కడికి వచ్చి వాళ్ళు డెలివరీ బాయ్ తీసుకొని వెళ్ళిపోతాడు. అండ్ మీరైతే డెలివరీ ఛార్జెస్ 1 రూపీ కూడా పే చేయరు. బట్ అక్కడ మీకు జరిగే లాస్ ఏంటిది అంటే, మీరు సప్లయర్గా జాయిన్ అయ్యి మీరు అంత తక్కువ ప్రైస్కి కస్టమర్కి ఇవ్వాలి అని అనుకున్నా కూడా మీషో అతను ఏం చేస్తాడంటే దాన్ని కస్టమర్ ప్రైస్ షిప్పింగ్ ఛార్జెస్తో కలిపి చూపిస్తాడు. అది కూడా కస్టమర్స్కి రీజనబుల్ ప్రైస్ లాగా అనిపిస్తుంది. అక్కడ లాభపడేది ఎవరు? అమ్మేవాడు లాసే, తీసుకునే వాళ్ళు షిప్పింగ్ ఫీతో పాటు పే చేస్తున్నారు. అక్కడ లాభపడేది ఎవరు అంటే మీషో ప్లాట్ఫామే. ఇంత తొందరగా ఈ మీషో ప్లాట్ఫామ్ డెవలప్ అయిందో అదే ఫీచర్స్ ఇప్పుడు కస్టమర్స్కి మనం షిప్పింగ్ ఫీ కూడా పే చేస్తున్నాము. అమెజాన్లో, ఫ్లిప్కార్ట్లో తీసుకుంటే షిప్పింగ్ ఫీజు ఎట్లయితే మనకు పడుతుందో అట్లనే పడుతుందని తెలిస్తే వాళ్ళు అక్కడనే తీసుకుంటారు కదా. ఇంకా వేరే ప్లాట్ఫామ్స్లో కూడా ఇంకా క్వాలిటీ ఎక్కువగా ఉండొచ్చు. వెబ్లో ఎట్లా జాయిన్ అవ్వాలో చూపిస్తాను. ఫస్ట్ నేను ఇక్కడ స్క్రీన్ పైన యాడ్ చేస్తాను చూడండి. ఫస్ట్ అయితే మనం గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసుకోవాలి. ఐదర్ మీ ఫోన్లో అయినా కూడా మేము ఈ ప్రాసెస్ని చేసుకోవచ్చు. బట్ నా దగ్గర అవైలబిలిటీలో ఉంది కాబట్టి ల్యాప్టాప్లో చూపిస్తున్నా. లేదంటే మీరు జాయిన్ అవ్వాలి అనుకుంటే మాత్రం ఫోన్లో అయినా చూసుకోవచ్చు. ఫస్ట్ reg.gst.gov.in ఈ వెబ్సైట్లోకి వెళ్ళిపోండి. ఫుల్ స్క్రీన్ పెట్టుకొని ఒకసారి ట్రై చేస్తాను. reg.gst.gov.in హోమ్ పేజ్కి వెళ్ళండి. ఇక్కడ జిఎస్టీ పోర్టల్, జిఎస్టీ రిజిస్ట్రేషన్, నేషనల్ గవర్నమెంట్ ఇవంతా ఉన్నాయి కదా, ఇవేవి పట్టించుకోకండి. ఫస్ట్ లింక్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ హోమ్, సర్వీసెస్, జిఎస్టీ లా, డౌన్లోడ్స్, సర్చ్ ట్యాక్స్ పేర్ ఇవన్నీ ఉన్నాయి కదా, దీంట్లో మీరు సర్వీసెస్ పైన క్లిక్ చేసుకోండి. సర్వీసెస్ పైన క్లిక్ చేయగానే ఇక్కడ మీకు ఒక పాపౌట్ వస్తుంది. దీంట్లో జిఎస్టీ యూజర్ ఐడి ఫర్ అన్రిజిస్టర్డ్ అప్లికెంట్ దీనిపైన క్లిక్ చేయండి. ఇప్పుడు ఇది ఓపెన్ అయితే ఇక్కడ మీకు ఒక వార్నింగ్ ఆప్షన్ కూడా చూపిస్తుంది. అదేంటంటే దిస్ ఫంక్షనాలిటీ ఈజ్ ఓన్లీ ఫర్ అప్లికెంట్స్ హూ ఆర్ నాట్ రిజిస్టర్డ్ ఆర్ నాట్ లియబుల్ ఆర్ రిజిస్టర్ అండర్ జిఎస్టీ యాక్ట్. జిఎస్టీలో రిజిస్టర్ కాని వాళ్ళకి మాత్రమే ఇది ఎన్రోల్మెంట్ ఐడి కింద తీసుకుంటాము. రిజిస్టర్ అవ్వని షాప్స్ వాళ్ళు దీంట్లో సేల్ చేసుకోవచ్చు. దట్టు ఈ కామర్స్ ఆపరేట్ ఆప్షన్ ఉంది. ఇక్కడ మీరు ఎస్ పైన క్లిక్ చేయండి. ఎస్ పైన క్లిక్ చేయగానే ఇక్కడ మీకు 3 ఆప్షన్స్ చూపిస్తున్నాయి కదా. ఆర్ యూ అప్లయింగ్ ఫర్ టెంపరీ ఐడి అన్రిజిస్టర్డ్ అప్లికెంట్ అది, లేదంటే ఇక్కడ కింద ఆర్ యూ అప్లయింగ్ టు ఎన్రోల్ యాజ్ ఎ సప్లయర్ త్రో ఈ కామర్స్ ఆపరేటర్స్. ఇక్కడ మీరు టు అప్లై యాజ్ ఎ సప్లయర్ టు బి ఏ ఈ కామర్స్ ఆపరేటర్ దీనిపైన క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ ప్రొసీడ్ పైన క్లిక్ చేయండి. ఇప్పుడు మీషో యాప్లో సప్లయర్ హబ్గా మీరు రిజిస్టర్ అవ్వాలంటే మీకు మెయిన్గా 3 థింగ్స్ కావాలి. ఏంటి అంటే ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ అండ్ 1 ఈమెయిల్ అడ్రస్ ఆర్ ఫోన్ నెంబర్, ఏదో ఒకటి. 2 ఉన్నా నో ఇష్యూ. ఇక్కడ మీరు ఎన్రోల్ యాజ్ ఎ సప్లయర్ త్రో ఈ కామర్స్ ఆపరేటర్స్. ఇక్కడ మీరు పాన్ కార్డ్లో ఎట్లయితే నేమ్ ఉంటుందో ఆ పాన్ కార్డ్లో యాజ్ పర్ పాన్ మీరు నేమ్ ఇచ్చేయండి. ఆ తర్వాత పాన్ నెంబర్ ఇచ్చేయండి. ఆ తర్వాత మీరు ఏ ఈమెయిల్ అడ్రస్ అయితే మీరు మీషో సప్లయర్కి లింక్ చేయాలి అనుకుంటున్నారో ఆ ఈమెయిల్ అడ్రస్ని ఇక్కడ ప్రైమరీ ఈమెయిల్ అడ్రస్ బాక్స్ ఉంది కదా దీనిపైన క్లిక్ చేసుకోండి. ఇప్పుడు మొబైల్ నెంబర్, ప్రైమరీ మొబైల్ నెంబర్, ఇది కూడా మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఎందుకంటే డెలివరీ బాయ్ ఎప్పుడైతే మీది ప్రోడక్ట్ తీసుకోవడానికి వస్తాడో అప్పుడు ఈ ప్రైమరీ ఈమెయిల్ నెంబర్, ప్రైమరీ ఫోన్ నెంబర్, మొబైల్ నెంబర్ ఉంటుంది కదా దానికి కాల్ చేసి
మన ఇంటికి వచ్చి వాళ్ళే పిక్ చేసుకొని వెళ్ళిపోతారు. వాళ్ళు మన దగ్గర నుంచి ఎట్లాంటి ఛార్జెస్ కూడా తీసుకోరు. అండ్ ఇక్కడ స్టేట్ ఇన్ విచ్ యూ వాంట్ టు ఎన్రోల్ యాజ్ ఎ సప్లయర్ త్రూ ఈకామర్స్ ఆపరేటర్స్ అని ఉంది. దీనిపైన మీ స్టేట్ని ఇచ్చేయండి. సెలెక్ట్ చేసుకుంటే చూపించాలనుకుంటే ఈ మ్యాప్లో మీరు మీ అడ్రస్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఆ తర్వాత కంట్రీ, పిన్ కోడ్, మీ ఏరియా పిన్ కోడ్, స్టేట్, డిస్ట్రిక్ట్, టౌన్, ఇవన్నీ రెడ్ మార్క్ సింబల్లో ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా మీరు ఖచ్చితంగా ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఇక్కడ చూడండి, డీటెయిల్స్ ఆఫ్ గుడ్స్ కమోడిటీస్ సప్లైడ్ బై ద బిజినెస్, ప్లీజ్ స్పెసిఫై టాప్ 5 కమోడిటీస్. అంటే మీరు మీ సప్లయర్ హబ్ మీ స్టోర్లో, మీ ఆన్లైన్ మీషో స్టోర్లో మీరు ఏవైతే సేల్ చేయాలనుకుంటున్నారో దాని యొక్క HSN కోడ్ ఇక్కడ అడుగుతుంది. టాప్ 5 అంటే ఒకవేళ మీరు శారీస్ అమ్మాలనుకుంటే శారీస్కి ఒక HSN కోడ్ ఉంటుంది. హెయిర్ యాక్సెసరీస్ అమ్మాలంటే హెయిర్ యాక్సెసరీస్కి, మెన్స్ ఫ్యాషన్కి ఒకటి, అట్లా డిఫరెంట్ కేటగిరీస్కి, ఐ మీన్ ఇప్పుడు హౌస్ హోల్డ్ ప్రోడక్ట్స్కి ఒక రకంగా HSN కోడ్ ఉంటుంది. అండ్ ప్లాస్టిక్ థింగ్స్కి, బేబీ టాయ్స్కి, ఇంకా కొన్ని వేటి కేటగిరీస్కి అవి బ్యూటీ ప్రోడక్ట్స్కి కానీ అట్లా దానికి HSN కోడ్ ఉంటుంది. ఈ HSN కోడ్ మీకు ఎట్లా రావాలి మరి అంటే, మీరు ఒక్కసారి గూగుల్లోకి వెళ్ళి మీరు అమ్మాలనుకున్న ప్రోడక్ట్ యొక్క HSN నెంబర్ అని సెర్చ్ చేయండి. ఇప్పుడు సపోజ్ నేను శారీస్ ఆర్ఎల్స్ ఇంకేదైనా హెయిర్ యాక్సెసరీస్ అని పెట్టినాం అనుకోండి, శారీస్ శారీస్ HSN కోడ్ అని పెట్టగానే కొన్ని కోడ్స్ చూపిస్తుంది. దాంట్లో నుంచి మీరు ఏదైనా పిక్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ శారీసెస్ అమ్మిండ్రు అనుకోండి, అంటే కాటన్, జార్జెట్, షిఫాన్, బనారసి, కాంచీవరం, ఇట్లా డిఫరెంట్ శారీస్, డిఫరెంట్ క్లాత్ టైప్స్ అమ్మిండ్రు అనుకోండి, దానికే ఉంటుంది. ఆర్ఎల్స్ మీరు ఏదో ఒక్కటి మెన్షన్ చేసినా సరిపోద్ది. ఇక్కడ చూసిండ్రా శారీస్ అని నేను టైప్ చేయగానే ఒక నెంబర్ వచ్చింది. ఈ నెంబర్ని కాపీ చేసి ఈ HSN కోడ్ దగ్గర ఇచ్చేసి క్యాప్చా ఎంటర్ చేసి ప్రొసీడ్ పైన క్లిక్ చేయండి. ఇప్పుడు అన్ని డీటెయిల్స్ కరెక్ట్గా ఇచ్చామా లేదో ఒకసారి చెక్ చేసుకొని ఆ తర్వాత ప్రొసీడ్ పైన క్లిక్ చేయండి. ఆ తర్వాత OTP వెరిఫికేషన్ ఉంటుంది. ఈ OTP వెరిఫికేషన్ మనం ప్రైమరీ ఈమెయిల్ అడ్రస్ అండ్ ప్రైమరీ మొబైల్ నెంబర్ ఇచ్చాం కదా, ప్రైమరీ ఈమెయిల్ అడ్రస్కి ఒక OTP అండ్ మొబైల్ నెంబర్కి ఒక OTP వస్తుంది. రెండు కూడా మీరు అథెంటికేట్ చేసుకోండి. ఇప్పుడు అది అయిపోయిన తర్వాత మనం ఎన్రోల్ చేసుకున్న ఈమెయిల్ ఐడి ఏదైతే ఉందో దానికి మన GST ఎన్రోల్మెంట్ ఐడి అండ్ ఆల్సో పాస్వర్డ్ కూడా వస్తుంది. ఆ పాస్వర్డ్ని, ఆ ఎన్రోల్మెంట్ ఐడిని అలాగే కాపీ చేసుకోండి, లేదంటే ఎక్కడైనా రాసి పెట్టేసుకోండి. ఇప్పుడు ఇదే GST గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ ఇదే హోమ్ పేజ్ ఉంది కదా, దీంట్లోనే పైన లాగిన్ ఆప్షన్ ఉంది కదా, ఈ లాగిన్ ఆప్షన్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు యూజర్ నేమ్, పాస్వర్డ్ అడుగుతుంది. దానిపైన మీరు లాగిన్ అవ్వండి. క్యాప్చా ఎంటర్ చేసి యూజర్ ఐడి, పాస్వర్డ్ ఇచ్చేసిన తర్వాత క్యాప్చా ఎంటర్ చేసి లాగిన్ అవ్వండి. లాగిన్ అయిన తర్వాత అడ్రస్ అప్డేట్ చేయడము అవి అడుగుతుంది. ఇప్పుడు ఈ ఎన్రోల్మెంట్ ఐడిని తీసుకెళ్ళి మీషోలో పోస్ట్ చేసుకోండి. మీషో కూడా మీరు సప్లయర్ హబ్ని డెస్క్టాప్లో ఓపెన్ చేయాలనుకుంటే supplier.meesho.supplier hub అని మీరు ఎంటర్ చేసుకోవచ్చు. అయితే మీషో స్టోర్ స్టార్ట్ చేసేదానికంటే ముందు మీరు స్టాక్ ఎక్కడ తెచ్చుకోవాలి అని ఒక థింక్ ఉంటుంది కదా, మీరు స్టాక్ని హోల్సేల్గా పర్చేస్ చేయొద్దు. ఐ మీన్ ఇప్పుడు 10 రూపాయల మార్కెట్ ప్రైస్ ఉందనుకోండి, మీకు అది 8 రూపాయలకు పడింది అనుకోండి, అది మీరు 9 రూపాయలకు మీషోలో ప్రైజింగ్ ఇచ్చారనుకోండి, షిప్పింగ్ ఛార్జెస్ కలిపి కస్టమర్కి చూపిస్తాడు. అప్పుడు మీ కాంపిటీటర్స్ అంతకంటే తక్కువ ప్రైస్ పెడతారు, అప్పుడు మీకు ఆర్డర్స్ రావు. సో మీరు ఏం చేయండి అంటే, హోల్సేల్ డీలర్ ఉంటారు కదా, వాళ్ళు ఎక్కడైతే తెస్తారో అక్కడ మీరు స్టాక్ తెచ్చుకోండి. అంటే ఐదర్ మీరు మ్యానుఫ్యాక్చరర్ అయితే దిస్ ఇస్ ద బెటర్ ఆప్షన్. లేదు నేను మ్యానుఫ్యాక్చరర్ కాదు అనుకుంటే మాత్రం హోల్సేల్ డీలర్ ఉంటారు కదా, వాళ్ళు ఎక్కడైతే తెస్తారో స్టాక్ని అక్కడనే మీరు కూడా స్టాక్ తెచ్చుకోండి.
మీరు హోల్సేల్గా పర్చేస్ చేసి దాన్ని రీసేల్ చేయాలంటే మాత్రము ఆఫ్లైన్ స్టోరే బెటర్. ఎందుకు అంటే కస్టమర్ వస్తారు, మీరు మీ ఇష్టం ఉన్న ప్రైస్ చెప్తారు, వాళ్ళకు దానికి అడుగుతారు, మీకు ఆ ప్రైస్ ఓకే అయితే ఇచ్చేస్తారు. కానీ ఆన్లైన్లో అలా ఉండదు. వాళ్ళకి ఆ ప్రైస్ నచ్చి అంతా ఓకే అనుకుంటేనే వాళ్ళు పే చేస్తారు. సో ఒక్కసారి మీషో స్టోర్ ఓపెన్ చేసే ముందు మీరు ఇవన్నీ ఆలోచించుకోండి. మీషో సెల్లర్గా ఎట్లా రిజిస్టర్ అవ్వాలని ఇప్పుడు చూసిండ్రు. మీషో సెల్లర్లో రిజిస్టర్ అయిన తర్వాత క్యాటలాగ్స్ ఎట్లా అప్లోడ్ చేసుకోవాలి, మనకు వచ్చిన ఆర్డర్స్ ఎక్కడ చూసుకోవాలి, ఇదంతా మీకు ఇన్ఫర్మేషన్ కావాలి అంటే మాత్రం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ కామెంట్స్లో చెప్పండి మీకు ఏ రకమైన ఇన్ఫర్మేషన్ కావాలి దీని గురించి అని చెప్పేసి. నేనైతే ఫుల్ సపోర్ట్ ఇస్తాను. ఒకవేళ మీరు కనుక గ్రో అవ్వాలి అనుకుంటే ఆన్లైన్ స్టోర్ పెట్టి, ఐదర్ మీకు ఆల్రెడీ ఒకవేళ ఆఫ్లైన్ స్టోర్ ఉందనుకోండి, బెటర్ గో ఫర్ ద మీషో సప్లయర్ స్టోర్. ఎందుకు అంటే మీకు ఆఫ్లైన్లో జరిగినంత గిరాకీ ఆన్లైన్లో ఎక్కువగానే జరుగుతుంది. ఎందుకంటే నవే డేస్లో ఆన్లైన్ ప్లాట్ఫామ్ బాగా రీచ్ అవుతుంది. అండ్ అట్లనే కంఫర్ట్ జోన్లో ఉండి వాళ్ళు షాపింగ్ చేసుకుంటూ ఉన్నారు. సో అట్లా. అండ్ అట్లనే మీషోలో మనము ఏ కేటగిరీలో షాప్ స్టార్ట్ చేస్తే బెటరు అని మీరు అనుకుంటే కనుక నా సజెషన్ అయితే జ్యువెలరీ అండ్ ఆల్సో క్లాతింగ్ ఇస్ ద మెయిన్ థింగ్. సెకండ్ వన్ వచ్చేసి జ్యువెలరీ. అంటే ఇది ఎక్కువగా లేడీసే ఎక్కువగా ఆర్డర్ చేసుకుంటూ ఉన్నారు. యాజ్ పర్ నాకు తెలిసినంత వరకు ఇంటి దగ్గర ఖాళీగా ఉన్న లేడీస్ ఏం చేస్తారు, మొబైల్ స్క్రోల్ చేసుకుంటూ ఉంటారు. మొబైల్ స్క్రోల్ చేసుకుంటా వాళ్ళకి ఏదైనా ప్రోడక్ట్ నచ్చింది అనుకోండి, వెంటనే వాళ్ళు ఆర్డర్ అయితే చేసుకుంటారు. దట్టు క్యాష్ ఆన్ డెలివరీ ఉంది కాబట్టి అప్పటి వరకు ఎట్లనో అట్లా రెడీ చేసుకోవచ్చులే అమౌంట్ అని అనుకుంటారు. ఈ విషయం మీతో ఎందుకు చెప్తున్నా అంటే నేను కూడా అట్లనే అనుకుంటా. ఏదో ఒకటి ఆర్డర్ చేస్తూనే ఉంటా, ఆ టైం వరకు మనీ ఎట్లనో అట్లా సర్దుకుంటే ఇంకా ఆర్డర్ కూడా నాకు కూడా నచ్చేస్తుంది. ఆ తర్వాత ప్రైజింగ్ ఎట్లా ఇవ్వాలి, మీ కాంపిటీటర్స్ కంటే కూడా మీరు ఒక 20 రూపీస్ ఆర్ఎల్స్ ఒక 20%, 100 రూపీస్ మీకు కాంపిటీటర్ ప్రైస్ ఇచ్చింది అనుకోండి, మీరు ఒక 80 రూపీస్కే ఇవ్వాలి. 80 రూపీస్కి మీరు కస్టమర్కి షో చేయాలి అంటే మీరు ఆ ప్రోడక్ట్కి 30 రూపీసే ప్రైజింగ్ ఇవ్వాలి. మీరు ఆ ప్రోడక్ట్కి 30 రూపీస్ ప్రైజింగ్ ఇవ్వాలంటే అది మీకు కనీసం 15 రూపీస్కైనా పడాలి. మీకు ఒక 15 రూపీస్ మిగులుతాయి. ఆ 15 రూపీస్ కూడా మిగిలవు. ఎట్లా అంటే మీరు ఆర్డర్ లేబుల్ డౌన్లోడ్ చేసుకోవాలా, ప్రింట్ తీపించుకోవాలా, ప్యాక్ చేయాలా, మరి మీ లేబర్ ఛార్జెస్ ఎక్కడ ఉన్నాయి, మీరు ఎక్కడ బిజినెస్ చేస్తున్నారు అట్లా. అండ్ అట్లనే కస్టమర్కి ఫ్రీ షిప్పింగ్ ఎట్లా ఉంటుంది, ఓకే ఇదైతే డిస్కస్ చేసేసినాం. మనకి ఆర్డర్స్ ఎక్కడ చూపిస్తుంది మనము మీషోలో, అదంతా కూడా నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. కమింగ్ వీడియోస్లో మనకు మీషో సప్లయర్ హబ్ యొక్క డాష్ బోర్డ్ని, మనం ప్రైజింగ్ ఎక్కడ ఇచ్చుకోవచ్చు, క్యాటలాగ్స్ ఎక్కడ అప్లోడ్ చేసుకోవచ్చు, మనం షిప్ అయిందా లేదా, డెలివరీ అయిందా లేదా ఎక్కడ తెలుస్తుంది, మన ఆర్డర్ని ఎట్లా ట్రాక్ చేసుకోవాలి, అండ్ అట్లనే ఆర్డర్ని యాక్సెప్ట్ చేసిన తర్వాత వాళ్ళ దగ్గర నుంచి మనకు వచ్చే రెస్పాన్స్ ఎట్లుంటుంది, ఏ టైంలో ఆర్డర్ యాక్సెప్ట్ చేయాలి, ఏది బెటర్ ఆప్షన్, ఇవన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో నేను షేర్ చేసుకుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ కీప్ సపోర్టింగ్ us. Bye bye.